హాయ్ గైస్ కమాన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా షూటింగ్ సెటప్ని ఎలా సెట్ చేస్తున్నానో మీకు చూపించబోతున్నాను. ఓకే గైస్, లెట్స్ గో. రావట్లేదేంటి ఇది? వచ్చేసింది. అండ్ షీఈ్ మై అక్క అండ్ కింద ఉన్నది నేను. షీఈ్ మై రాక్షసి. ఎందుకు అలా అన్నానంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్రేమ్ నా ప్రతి రీల్లో ఉండాలని నేను ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. అండ్ సారీ అక్క, సారీ నా బుజ్జి కదా. నెక్స్ట్ ఏంటి? క్లాత్స్ బాగాలేవు కదా, క్లాత్స్ చేంజ్ చేద్దామా? ఓకే, లెట్ చేంజ్ చేసేటప్పుడు మీరు చూడకూడదు. ఓకే, నా బాడీ చూపించకుండా అటు తిరిగి ఎందుకు క్లాత్స్ చేంజ్ చేసుకున్నా అంటే, నా బాడీ రివీలింగ్ షూటు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే 9th మంత్లో నా బాడీ రివీలింగ్ షూట్ ఉంది. సో అప్పుడు చూద్దరు కానీ, అంతవరకు వెయిట్ చేయండి. ఓకేనా? టవల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ఓకే, ఇప్పుడు ఫోన్ క్లీన్ చేయాల్సిన సమయం వచ్చింది. అండ్ ఫోన్ క్లీన్ చేసేది ఎందుకు అనే ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీ ఫోన్కి ఎన్ని కెమెరాస్ ఉంటే అన్ని కెమెరాస్ని క్లీన్ చేయండి నీట్గా, స్మూత్గా. ఎందుకోసం అంటే ఇది ఫోన్ క్లారిటీ కోసం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, వాడిన పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ని క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఆ ఫోన్ తీసుకెళ్ళి ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు చేయబోయే రీల్ ఆడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎనీవేస్ 15 seconds, 13 seconds ఆర్ 90 seconds ఆర్ 60 seconds మీకు కావాల్సిన సెకండ్స్ని సెట్ చేసుకొని మ్యూజిక్ని అండ్ టైమర్ని ఆన్ చేసుకోవాలి. 3 seconds, 10 seconds మీకు కావాల్సిన టైమర్ని ఆన్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. టైం సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయొచ్చు అని ఎందుకు చెప్పానంటే, మీరు ముందే ప్రిపేర్ అయ్యండొచ్చు. టైమర్ సెట్ చేసుకుంటే 3 seconds ఆర్ 10 seconds సెట్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేసిన తర్వాత 3 seconds అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అయ్యండొచ్చు. సో ఈజీ ప్రాసెస్ కదా, అందుకనే టైమర్ సెట్ చేసుకోమని చెప్పాను. లెట్ స్టార్ట్ ది ప్రాసెస్. ఓకే గైస్, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకోసం అంటే వీడియో క్వాలిటీ కోసం. అప్పుడే వీడియో బాగా వస్తుంది. ట్రాన్స్లేషన్ వీడియో చేసేప్పుడు దోవలు తీరిపోద్ది.
హెయిర్‌ని ఇన్ని సార్లు కోంబ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం సోకెక్కువ. అయ్యా! అయ్యా! అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ లైట్ తీసుకోవాలి. ఎడిటింగ్ కోసం 2 or 3 క్లిప్స్ కన్ఫామ్‌గా కావాలి. ఎందుకంటే ట్రాన్సిషన్ వీడియో కాబట్టి. And now let's take a close shot. Okay. అమ్మయ్య! అయిపోయింది. టోటల్‌గా అయిపోయింది. అండ్ నౌ ఎడిటింగ్ ప్రాసెస్. అండ్ వీటిని రీప్లేస్ చేయాలి. బ్యాకప్. అప్పుడప్పుడు మైకేల్ జాక్సన్ ఇలా నాలో వస్తూ ఉంటాడు. అది కామన్ అనుకోండి. ఓకే దెన్ క్లాత్స్ చేంజ్ చేద్దాం. క్లోజ్ అయిపోద్ది.
అయిపోయింది ఆఫ్టర్ 1 అవర్ ఎడిటింగ్. ఓకే గాయ్స్, సైనింగ్ ఆఫ్. లెట్స్ వాచ్ ద రిజల్ట్. My hormone balance damage.